మన వీడియో ఏంటంటే చాలా మంది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు అందరూ అన్న నువ్వేం చేస్తుంటావు, నువ్వు ప్రజెంట్ ఏం జాబ్ చేస్తుంటావు, నేను కొంచెం హెల్ప్ చేయాలి మన పోలీసులు ఎవరైతే ఆస్పెక్ట్ పర్సన్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనే నేను ఫ్రమ్ సిక్స్త్ క్లాస్ ఆన్వర్డ్స్ ఇంటర్ ఏపీఎస్పీ కానిస్టేబుల్ రావడం, నాకు ఏఆర్ కానిస్టేబుల్ రావడం, అక్కడ డివైడ్ అయినా. బట్ ఓకే, నేను జాబ్ చేద్దాం సెర్చ్ చేద్దాం బెంగళూరుకి వెళ్ళిపోయాను. ఒక 3 months ఇంటర్న్స్ చేశాను, 3 months జాబ్ చేశాను. నాకు కదా నా ఉదయాలు చదువుకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు, స్పోర్ట్స్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు, కల్చరల్ యాక్టివిటీస్ ఎస్ఐ అవ్వాలని ఉంది. నేను ఇలా ఎస్ఐ అవుతానని చెప్పి మా ఇంట్లో వాళ్ళు నా మీద నమ్మకంతో నువ్వు ఏదైనా చెప్పాను. నోటిఫికేషన్ రాలా ఇంకా నవంబర్. నేను చెప్పేది నువ్వు నాకు చెప్పావు ఎప్పుడు, ఇది డిసెంబర్లో చెప్పావు. ఏం చేస్తున్నావు నాకు ఈవెన్ పాలిటీలో ఆర్టికల్స్ ఎన్నో కూడా తెలియదు, ఆ టైంకి తెలియదు. కానీ సురేష్ ఏంటంటే కానీ అప్పుడు మనకు అసలు ఎంత కూడా అవగాహన, నేను కోచింగ్కి వెళ్ళానని చెప్పా కదా, అయినా కానీ నాకు అవగాహన లేదు. ఒక జిఎస్ స్టాండర్డ్ బుక్ ఉండేది కాదు. మ్యాథ్స్ ఏం చేస్తున్నాం, హెడ్ఏక్ పెద్ద జిఎస్ అంటే హెడ్ఏక్. అది అసలు ఎవరు చెప్పేవాళ్ళు లేరు. ఒక స్టాండర్డ్ ఇది చదవండి అని ఇది నేను చెప్పా కదా, ఏమీ తెలియదు. ఏం గైడెన్స్, కరెంట్ అఫైర్స్ నువ్వు రూమ్ తీసుకున్నావు, స్టడీ హాల్ లాగా ప్రిపేర్ అయ్యావంటే నీ ఫోన్లో వాట్సాప్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు, ఫేస్బుక్ లేదు, మెసెంజర్ లేదు. ఆన్లైన్ క్లాసుల కోసం కొన్ని కరెంట్ టెలిగ్రామ్ పెట్టుకున్నాం. టెలిగ్రామ్ పెట్టుకుని ఇలా ప్రిపేర్ అయ్యాం. ఒక్క సోషల్ మీడియా దగ్గరికి వెళ్ళాలి సంవత్సరం రోజులు. ఇప్పుడు బాగా ఇంకా లాస్ట్ మూమెంట్ లో మేము చదివింది కాదు, ఓన్లీ పేపర్స్ రాసుకున్నాం, మోడల్ పేపర్స్ అవి రివిజన్ చేసుకునే దానికే టైం ఉండేది. మేమే ఎలా వెళ్తాం. నాకు చూసి వాడు ఫస్ట్ చూసుకొని ఏమనుకున్నాడు, నాకే వచ్చి ఉంటే నా చూశాను, నా నెంబర్ ఉందంటే అనిల్కి రాదు అని లేదు, నాకు కొంచెం డౌట్ ఉండింది. టైం అనమాట. ఫస్ట్ ఈ షర్ట్ వేసుకొని ఒక వీడియో 5 minutes చేస్తే 15,000 వ్యూస్ వెళ్ళిపోయి ఆ రోజు 1000 subscribers వచ్చేసారు సెకండ్ వీడియోకి. నీకు నమ్మకం వచ్చింది. అందరూ ఇంకా మెసేజ్లు చాలా మంది, ఇంకా అందరు కామెంట్లు పెట్టి ఎలాంటి జాబ్లో ఉన్నా మేము ఫ్రెండ్సే అంతే. ప్రజెంట్ నేను చాలా మంది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు అందరూ అన్న నువ్వేం చేస్తుంటావు, నువ్వు ప్రజెంట్ ఏం జాబ్ చేస్తుంటావు, నువ్వు కానిస్టేబుల్ వచ్చిందా రాలేదా, వచ్చి మానేసేవా, లేకపోతే ఇప్పుడు ఏం జాబ్ చేస్తున్నావు, ఇలా అడిగేవాళ్ళు అనమాట. నేను వచ్చి నాకు యూట్యూబ్లో 10K అయితే చెప్తానులే అని చెప్పేవాడిని. ఎందుకు యూట్యూబ్లో అసలు 10K అవుద్దా లేదా. ఇప్పుడు 50K అయింది, కంగ్రాచులేషన్. ఇన్స్టాగ్రామ్ 50K అయింది, యూట్యూబ్ 10K అయింది. కాబట్టి ఇది ఒక అచీవ్మెంట్. అచీవ్మెంట్ అంటే పెద్ద అచీవ్మెంట్ ఏం కాదు, నువ్వు అనుకున్న దాంట్లో ఇది ఒక అచీవ్మెంట్ అని. నీ కోరిక ప్రకారం యూట్యూబ్ ఒకటి క్రియేట్ చేయాలి, నేను కొంచెం హెల్ప్ చేయాలి, మన పోలీసులు ఎవరైతే ఆస్పిరెంట్ పోలీస్ అవ్వాలనుకునే వాళ్ళని హెల్ప్ చేయాలని నువ్వు నాకు చెప్పావు. మన ఇద్దరం ఎలా ఉండేదంటే థాట్, ఇద్దరికి జాబ్ వచ్చాక ఇద్దరం చేయాలనుకున్నాం. బట్ బై గాడ్ గ్రేస్ లక్ ప్రకారం నాకు వచ్చింది, అన్లక్కీ నువ్వు అంతే. కష్టపడింది మాత్రం ఇద్దరు ఈక్వల్ కష్టపడ్డాం. నాకంటే ఎక్కువ స్కోర్ చేసినా కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఓకే అది వదిలేసే. కానీ ఫస్ట్ ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే నా గురించి చెప్పడానికి, నా గురించి చెప్పేటప్పుడు ఈ జర్నీలో నాకు వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సన్, మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనే నేను. ఫ్రమ్ సిక్స్త్ క్లాస్ ఆన్వర్డ్స్ ఇంటర్, 10th ఇంటర్, బీటెక్ తర్వాత కానిస్టేబుల్ కోచింగ్ కానీ, కానిస్టేబుల్ అయిన తర్వాత కానీ, ఆ తర్వాత మళ్ళీ ఎస్ఐ కొట్టేదా కలిసే ఉన్నాం. మ్యాక్సిమం ఎన్ని సంవత్సరాలు మా ఫ్యామిలీలో వాళ్ళతో ఎంత ఉన్నానో దానికంటే నీతోనే ఎక్కువ ఉన్నా అంతే. 6th నుంచి మాది 6th నుంచి ఇన్ని సంవత్సరాలు అంటే నార్మల్ విషయం కాదు. ఫస్ట్ మనం విడిపోయింది ఎప్పుడంటే నాకు ఏపీఎస్పీ కానిస్టేబుల్ రావడం, నాకు ఏఆర్ కానిస్టేబుల్ రావడం, అక్కడ డివైడ్ అయినా. మనల్ని కలిపింది నవోదయ. 6th class to ఇంటర్ సెకండ్ ఇయర్ సిబిఎస్ఈ. అది 5th classలో ఒక ఎగ్జామ్ రాసి నవోదయగా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, అది రాస్తే 6th మనకి అడ్మిషన్స్ తీసుకుంటారు. అక్కడ స్టార్ట్ అయిన మా ఫ్రెండ్షిప్. ఇద్దరం సేమ్ కావలే, దాని తర్వాత ఇద్దరం బీటెక్ ఒకటే వేరే కాలేజీలో, కాకపోతే కావల్లోనే. 2006 కదా, 2006 మేము ఒక ఆర్గనైజేషన్ సెంట్రల్ సిలబస్ స్కూల్ నవోదయలో జాయిన్ అయ్యాము. ఓకే, అప్పుడు ఒక క్లాస్మేట్గానే పరిచయం, ఒక 2 సంవత్సరాలు. ఎప్పుడైతే 8th or 7th స్టడీస్ కోసం మేము 8th classలో కావలికి ఫ్యామిలీ విలేజ్ నుంచి కావలికి ఎప్పుడైతే వచ్చారో అప్పటి నుంచి నేను కావల్లోనే ఉండడం, ఇతను అప్పుడు రావడము, ఇంకా మా బాండింగ్ ఇంకా ఎక్కువ పెరిగిపోయింది. ఒక హాలిడేస్ కలిసి వచ్చినా కలిసి వెళ్ళడము, ఇక్కడ హాలిడేస్లో కలిసి తిరగడం, మూవీస్కి తిరగడం, ఇంట్లో చెప్పకుండా సైకిల్లో తిరగడం. అంటే హాలిడేస్కి ఇంటికి వచ్చిన ఇంట్లో కంటే మనం బయట ఎక్కువ తిరిగేవాళ్ళం. అలాగా 8th, 9th, 10th కూడా బయటకు వద్దాం అనుకుని రాకుండా అక్కడే కంటిన్యూ అయ్యాము. ఇంటర్ కూడా ఆడే చదివాము. బీటెక్ వచ్చాము, మెకానిక్లు. కానీ కావాలనే కలిసి ఉండేవాళ్ళు. మనకు అసలు ఫస్ట్ పోలీస్ అవ్వాలని ఇదేం లేదు కదా, ఎట్లా? నాకైతే అసలు లేదు.
లేదు, నాకైతే ఎలా వచ్చిందంటే ఈ జర్నీ, అసలు పోలీస్ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, మా నాన్న ఒక ఆటో డ్రైవర్. తనకేందంటే అక్కడ రోడ్లో ఎప్పుడు పోలీసులు బండ్లు ఆపితే అట్లా ఇట్లా చూసి, బాగా ఎస్ఐ అయితే ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఈరోజు ఈ అన్వర్ భాష ఎస్ఐ వచ్చాడు, మనిషి కట్అవుట్ బాగున్నాడు, అట్లా ఇట్లా ఎస్ఐల గురించి చెప్తా ఉంటే మనం ఎస్ఐ అవ్వచ్చేమో అని చెప్పి దీని గురించి రీసెర్చ్ చేస్తే ఇలా పోలీస్ నోటిఫికేషన్స్ అలా ఉంటాయని చెప్పి ఒక థాట్ వచ్చింది. కానీ మనం మిడిల్ క్లాస్ అవ్వడం వల్ల మనం డైరెక్ట్ కోచింగ్కి వెళ్ళే స్తోమత లేదు. కాబట్టి నేను నా పాటికి 2017 బీటెక్ అయిపోగానే వేరే వాళ్ళ ద్వారా, ఇదే మన టాలెంట్తో తెచ్చుకున్న జాబ్ కాదు, వేరే వాళ్ళ ద్వారా రికమెండేషన్తో రిఫరెన్స్తోనే వేరే మెకానికల్ సైడ్ కన్స్ట్రక్షన్ సైడ్ జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి జాబ్ చేస్తుంటేనే కరెక్ట్గా 2018 నవంబర్లో ఈ నోటిఫికేషన్ పడింది. దీనికంటే ముందు ఒకటి జరిగింది. ఏది? నేనేందంటే నా వరకు ఏంటంటే నాకు బీటెక్ అయిపోయి నేను ఇంకా జాబ్ చేద్దాం, నాదంతా నేను ఇటు నాకు అసలు ఈ ప్రొఫెషన్ అంటే నాకు తెలియదు, అసలు సంబంధం లేదు, ఇటు వస్తానని నాకే తెలియదు, మా ఇంట్లో వాళ్ళకి అంత ఏం తెలియదు. గవర్నమెంట్ జాబ్ అంటే అసలు ఇది లేదు మీ ఇంట్లో కూడా ఏం లేదు. ఎవరు, మా డాడీ మీ డాడీ ఆటో డ్రైవర్, మా డాడీ కార్ డ్రైవర్, ఎవరైనా పిలిస్తే వెళ్తాడు, అలాగే ఇద్దరు ఎలా ఫ్రెండ్స్ అయ్యాము అంటే. అలానే నేను జాబ్ చేద్దాం సెర్చ్ చేద్దామని బెంగళూరుకి వెళ్ళిపోయాను. ఒక 3 months ఇంటర్న్స్ చేశాను, 3 months జాబ్ చేశాను. ఎందుకో నాకు అప్పుడు ఒక సిచ్యువేషన్ వల్ల నా లైఫ్లో ఇట్లా రావాల్సి వచ్చి నాకు వెంటనే నాకు గవర్నమెంట్ జాబ్ కావాలి, 1 year గవర్నమెంట్ జాబ్ వచ్చి ఏదో వస్తుంది అని వీడితోనే డిస్కస్ చేశాయి. ఎతగాడు అప్పటికే మొత్తం రీసెర్చ్ చేసి ఏం ఎగ్జామ్స్ ఉంటాయి, ఎట్లా ఉంటాయి. నాకు స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ. అది ఎలా అంటే నవోదయ ఆర్గనైజేషన్ అన్నా కదా, నవోదయాలో చదువుకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు, స్పోర్ట్స్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. కల్చరల్ యాక్టివిటీస్, ఆర్ట్ కానీ, మ్యూజిక్ కానీ, కుకింగ్, అలా అన్నిటికీ ఒక ఈక్వల్ ప్రియారిటీ ఇవ్వడం వల్ల నాకు కొంచెం స్పోర్ట్స్లో చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండి నాకు రన్నింగ్ అవి బాగా చేస్తాను. సురేష్ 100 meters ఇవన్నీ మంచి షార్ట్ రన్స్, లాంగ్ జంప్, బీటెక్లో కూడా మంచి మెడల్స్ వచ్చాయి. 100 meters కానీ, 200 కానీ, 400, లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్ మంచిగా ఈవెంట్లు చేసేవాడు. నాకు ఐడియా ఉంది, నేను ప్రిపేర్ అవుతున్నాను. సురేష్ మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి, సరే సురి నేను ట్రై చేస్తున్నాను, నీకు కూడా ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, మన పోలీస్లో చదువుతోనే కాకపోయినా కొంచెం ఈవెంట్స్ మంచిగా చేస్తే ఈ ఆర్ఎస్ఐ ఉన్నాయిరా, ఎస్ఐ అయ్యవచ్చు, కొంచెం ట్రై చేద్దామని చెప్పి ఒక మాట నేను జాబ్ నోటిఫికేషన్ వచ్చాక నేను జాబ్ మానేద్దాం అనుకున్న టైంలో సేమ్ సురేష్ గారు చెప్పాను. నాకు అది చెప్పాడు. ఇంక నేను అప్పుడే ఇంటికి రావడం మానేసి ఇంట్లో వాళ్ళకి చెప్పాను. నోటిఫికేషన్ మానేసాం మనం. నోటిఫికేషన్ రాలా ఇంకా నవంబర్. నేను చెప్పేది నువ్వు నాకు చెప్పావు ఎప్పుడు, ఇది డిసెంబర్లో చెప్పావు. నాకు డిసెంబర్లో చెప్పడము, నేను ఇంకా ఇంట్లో డిసెంబర్ 2017 డిసెంబర్ చెప్పావు. నేను ఇంట్లో జాబ్ చేస్తాను. నువ్వు మ్యాంగ్లూర్ కాదు, మ్యాంగ్లూరులోనే యాక్సిస్ బ్యాంక్ లో ఫస్ట్ 2 months యాక్సిస్ బ్యాంక్ లో చేస్తున్నాను. సో నాకు అలా చెప్పడం, నేను ఇంట్లో చెప్పడం, ఇలాగ అవుతానా, నాకు ఇలాగా ఎస్ఐ అవ్వాలని ఉంది, నేను ఇలా ఎస్ఐ అవుతానని చెప్పి మా ఇంట్లో వాళ్ళు నా మీద నమ్మకంతో నువ్వు ఏదైనా సాధిస్తావనే ఒక హోప్ ఉంటుంది వాళ్ళకి. అలాగా వాళ్ళ ఒక ధైర్యం నాకు ఉండడం, వాళ్ళలో ఒక నెగిటివ్ థింకింగ్ కూడా ఉంది, మనం ఓసీరా జాబ్ రాదు. ఇది మెయిన్. ఫస్ట్ మా పేరెంట్స్ కంటే చుట్టుపక్కల వాళ్ళు అంటారు కదా, సొసైటీలో చాలా మందికి ఏంది, మన ఓసీలకి జాబ్ రాదు, మన ఓసీలు రెడ్డి గారులవి మనకి జాబ్ రాదు, మనకి కాదురా, మనం ఇట్టే అని పక్కన వాళ్ళు అనడమే కానీ మా నాన్న మా అమ్మ నాతో ఎప్పుడు అనలేదు. మా అమ్మ నన్ను ఎప్పుడు మోటివేట్ చేస్తుంది, నువ్వు కొడతావు అనింది. అలానే 2018 January 26 హైదరాబాద్ లో అడిగి కోచింగ్ తీసుకుందామని వెళ్ళాను. నేనేమో అక్కడ కోచింగ్ తీసుకునింది లేదు, నాకు మనకి ఇంకా నోటిఫికేషన్ కూడా రాలేదు, అలా వసద్ది అని ఒక హోప్ పెట్టున్నారు. నాకేంది, ఏదైనా నాకు చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు ఏంది, ఎగ్జామ్ రేపు అంటేనో లేకపోతే వస్తుందంటే తప్ప బుక్ పట్టను. కోచింగ్కి వెళ్ళానే కానీ ఏ రోజు వెళ్ళలా, అంటే హైదరాబాద్కి వెళ్ళా కానీ మనకు లెక్క ఉండదు కదా, నోటిఫికేషన్ ఏం లేదు, క్లాసులకి వెళ్ళేది లేదు, ఏదో అసలు ఏంది సిలబస్ అంటే తెలుసుకొని ఒక ఐడియా 3 నెలలు ఉండి బుక్స్ తెచ్చుకున్నా ఇంటికి అక్కడ వేస్ట్. అంటే అక్కడ ఉంటే నేను చదవనని నాకు అర్థమైపోయి ఇంట్లో కూర్చొని చదవదాం, సేవ్ చేద్దాం అని చెప్పి ఇంట్లో తీసుకొచ్చుకొని వచ్చి చదువుతా ఉన్నాను. ఇంకా నోటిఫికేషన్ పడినప్పుడు నువ్వు మానేసావు. కరెక్ట్గా నోటిఫికేషన్ మనకు నవంబర్లో పడింది. నేను అక్టోబర్లో, అదే November 21 or 22 నేను మానేసి వచ్చేసాను. అంటే ఇది ఎందుకు చెప్తున్నామంటే, మీరేమనుకుంటారు, ఒక కానిస్టేబుల్కి మీరు ప్రిపేర్ అయ్యేది 4, 5, 6 years చదువుతారు, కొంతమందికి జాబులు కూడా తెచ్చుకోలేకపోతున్నారు. నేను కరెక్ట్గా కొంచెం బ్యాక్గ్రౌండ్ వరకు అర్థమెటిక్ రీజనింగ్ ఏదో చేసుకుంటూ ఉండేవాడిని. నవంబర్లో నేను జాబ్ మానేసి మనకు ఫైనల్ జరిగింది మార్చ్లో జరిగింది. మార్చ్ 17, 18 జరిగింది. ఫిబ్రవరి 20
ఫిబ్రవరి 25-26 ఎస్ఐ ఎస్ అవును, మార్చ్ 18, 17, 18 జరిగింది. ఎంత నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. ఇక్కడ ఇంకోటి చెప్తా, మనం అసలు కానిస్టేబుల్ ప్రిపేర్ కాలే. కానిస్టేబుల్ ప్రిపేర్ అవ్వాలా. ఎస్ఐ మా డ్రీమ్, ఎస్ఐ కొట్టాలని చెప్పి. కానీ అప్పుడు మనకు అసలు ఎస్ఐకి ఎంత కూడా అవగాహన, నేను కోచింగ్కి వెళ్ళానని చెప్పా కదా, అయినా కానీ నాకు అవగాహన లేదు. ఒక జిఎస్ స్టాండర్డ్ బుక్ ఉండేది కాదు, మ్యాథ్స్ ఏం చేస్తున్నాం నాకు ఈవెన్ పాలిటీలో ఆర్టికల్స్ ఎన్నో కూడా తెలియదు ఆ టైంకి. తెలియదు. కానీ సురేష్ ఏంటంటే అప్పుడు ఈవెంట్ 76 చేశాడు. 76 ఈవెంట్ చేశాను. మనం అర్థమెటిక్ కొంచెం చేస్తాం. అర్థమెటిక్ ఒకటి, ఇంగ్లీష్ ఒక స్టాండర్డ్స్ ఉన్నాయి కాబట్టి. మెయిన్ ఏంది మోటివాడా, నాకు ఈ మధ్యలో నేను ఆర్ఆర్బి కూడా రాసా, ఏఎల్పి రాసి ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి ఈవెంట్స్ ఉన్నాయని చెప్పి నేను సెకండ్ ఎగ్జామ్ రాయకుండా వదిలేసా. ఎందుకంటే దీనికి నాకు ఈవెంట్స్ కి అడ్డు వస్తుంది, దానికి వెళ్తే మళ్ళీ ఈవెంట్స్ ప్రిపరేషన్ పోద్ది అని చెప్పి ఆ సెకండ్ అని ఏమంటారు కదా, ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్, సెకండ్ అంతేలే మెయిన్స్ రాయకుండా వదిలేసాను. ఇంట్లో తిట్టారు అనుకో, అది వేరే విషయం, ఎందుకు రాయలేదని. తర్వాత ఇంకోటి చెప్పు, వెయిట్ ఇక్కడ ఏంది ఈవెంట్స్ కొట్టామా, ఈ మధ్యలో మనకి తెలంగాణ కూడా అప్లై చేసాం మనం. తెలంగాణ కూడా ఇంకా ఈ జనవరి ఎండింగ్ లో నాకు ఈ ఈవెంట్స్ అయిపోయినాయి, కూర్చొని చదవదాం, నెల రోజులు ఉంది కదా, కాన్సన్ట్రేట్ గా చదవదాం, ఎస్ఐకి బాగా ప్రిపేర్ అవుదాం అని కూర్చుంటే మధ్యలో తెలంగాణ ఈవెంట్స్ ఫిబ్రవరి 12, 13 వేశారు నాకు. దీనికోసం హైదరాబాద్కి వెళ్ళి మధ్యలో స్ట్రగుల్ అయ్యా. హైదరాబాద్ లో 2 రోజులు ఉండాల్సి వచ్చింది. ఇంకా ఆడే కూర్చొని చదవనంటే ఇంకా హైదరాబాద్ మూడు అట్టు ఉంటుందంటే నన్ను చదవనీదు, వచ్చేసా ఇంటికి. ఇలాగ మంచి డిస్టర్బెన్స్ వచ్చినాయి. 23, 24 ఎగ్జామ్ రాశాను, కీ పేపర్ చూసుకున్నాను, దారుణంగా ఫెయిల్ అయిపోయాను. జనరల్ పేపర్ అనేది అస్సలు క్వాలిఫై కూడా కాలేదు. ఆ మోటివేషన్ తోటి గుర్తుపెట్టుకోండి, నేను కానిస్టేబుల్కి ఇంక బుక్ కూడా పట్టుకోలే. ఆ రోజు నుంచి 18th వరకు ఒక్క బుక్ పట్టుకోలేదు. నాకు వస్తే ఎస్ఐ కావాలి, ఏదో మనం అసలు కానిస్టేబుల్ అనుకునేది ఎందుకు, మోడల్ పేపర్ లాగా ఉంటుంది మనకి, రాస్తే మనం మోడల్ పేపర్ లాగా యూజ్ చేసుకుందాం అని రాసాము. బట్ చెప్పా కదా, అర్థమెటిక్ బ్యాక్గ్రౌండ్, ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్, ఈవెంట్స్. కానిస్టేబుల్ అనేది మా కాన్సెప్ట్ లోనే లేదు. ఎస్ఐ కొట్టాలి, లేకపోతే నెక్స్ట్ నోటిఫికేషన్ వెయిట్ చేసి ఎస్ఐ కొట్టాలి అనుకుంటున్నాము. ఏదో ఆ మూడింటి దయ తోటి నాకు ఏఆర్ జాబ్ వచ్చింది. ఫ్రెండ్కి వచ్చి మా వాడికి ఏపీఎస్, మమ్మల్ని అక్కడ విడదీసింది, డిపార్ట్మెంట్ విడదీసింది. నేను అప్పుడైతే 2018 నోటిఫికేషన్, నేను ఎస్ఐ జిఎస్ క్వాలిఫై కాలేదు, అందువల్ల అసలు మెయిన్స్ కూడా వెళ్ళలేదు. సురేష్ అయితే క్వాలిఫై. అప్పుడు కూడా నేను 1 మార్క్తో క్వాలిఫై. జిఎస్ మాకు హెడ్ఏక్, పెద్ద జిఎస్ అంటే హెడ్ఏక్. అది అసలు ఎవరు చెప్పేవాళ్ళు లేరు. ఒక స్టాండర్డ్ ఇది చదవండి అని, ఇది నేను చెప్పా కదా, ఏమీ తెలియదు. ఏం గైడెన్స్, కరెంట్ అఫైర్స్ ఒక్క కరెంట్ అఫైర్ చదవకుండా పోయి ప్రిలిమ్స్ రాసి వచ్చాము. అప్పుడు అలాంటి సరైన గైడెన్స్ లేదు. తర్వాత ఏంటంటే ఇంకా మాకు విక్రాంత్ అని మా ఫ్రెండ్ ఉన్నాడు, నవోదయ, తను చెప్పాడు ఇలా కరెంట్ అఫైర్స్ కూడా చదవాలరా, ఒక గవర్నమెంట్ ఆస్పిరెంట్ మెయిన్ కరెంట్ అఫైర్స్ ఉంటాయిరా అంటే, మాకు తెలియదు కదా, మాకు సబ్జెక్ట్స్ అంటే ఇవే అని తెలుసు, కరెంట్ అఫైర్ కూడా ఒక సబ్జెక్ట్ అని తెలియదు. అందుకే సబ్జెక్ట్ ఏ ఉన్నా అయ్యే చదువు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అంటే, మాకు అంత అవగాహన లేకుండా ఏదో ఎస్ఐ అంటే సింపుల్ గా వచ్చేస్తుంది, గ్రౌండ్ చేసి యూట్యూబ్ లో 4-5 వీడియోలు చూసే వాళ్ళని, జాగ్రఫీ, హిస్టరీ అని అవి చూస్తే వస్తుంది అనుకున్నారు. మనం అంతా బీటెక్ బ్యాక్గ్రౌండ్ కదా, లాస్ట్ ముందు రోజు బ్యాటింగ్ చేస్తే క్వాలిఫై అవుతాం అన్నట్టు అట్టుండేది. సో అలా అనుకొని మేము అది బాగా మిస్యూజ్ చేసుకున్నాం. లేకపోతే చాలా తర్వాత ఇద్దరం గ్రౌండ్ లో, నేను 79 చేశాను గ్రౌండ్, 76 చేశాడు. ఎగ్జామ్ స్కోర్ కొంచెం మంచిగా వచ్చింది. ఈవెన్ అసలుకి వదిలేసాం గ్రౌండ్. నేను హార్డ్ గా ప్రాక్టీస్ చేసావు. నేను ఎప్పుడైతే తెలంగాణ ఈవెంట్స్ అయిపోయినా గ్రౌండ్ వదిలేసాను, చదువు వదిలేసాను. అలాగా 76 వచ్చి లాంగ్ జంప్ బ్రదర్స్ లాంగ్ జంప్ ఉన్నోడికి ఈవెంట్ స్కోర్ అనేది 70 పైన వస్తాయి. లాంగ్ జంప్ వస్తే ఈజీగా 70+. చెప్తున్నా కదా, నాకు లాంగ్ జంపే నన్ను ఎప్పుడు నిలబెట్టదు, ఇప్పుడు అయినా సరే. అది చెప్పా కదా, చిన్నప్పటి నుంచి అట్టా పరిగెయడము, జంపులు అవన్నీ ఉండడం వల్ల నాకు స్కిల్ ఉంది. స్కిల్ కాదు, చిన్నప్పటి నుంచి అయిపోయాయి. 79 కొట్టాడు, 76 కొట్టాము. ఇప్పుడు మళ్ళీ చెప్పాలి ఈవెంట్స్. నాకు ఎన్ని ఈవెంట్లు మార్కులు వస్తాయి అనుకున్నావు నువ్వు అప్పుడు? అది నిజం చెప్పు. 76 నాలాగా వస్తాయి అనుకున్నా. లేదు, అప్పుడు మనం ప్రాక్టీస్ చేసే టైంలో నా కెపాసిటీ ఏంది, నీకు కొంచెం స్కిల్ గా నువ్వు చేసేవాడు. ఇక్కడ ఇంకోటి ఏం చెప్పేదంటే, నాకు అప్పుడు కొంచెం నన్ను ఏమంటారు, బాగా చేస్తాను, ఎప్పుడు పోయి కొడుతున్నా కానీ ఈ మార్క్స్ వస్తేనే కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండేది. కానీ అది అట్టే వచ్చాయి నాకు. ఎంత అనుకున్నా అంతే వచ్చింది. నేను గ్రౌండ్కి వెళ్ళాను, 4 రౌండ్లు కొట్టాను, వచ్చాము. కష్టపడేవాడు నాకంటే కొంచెం తక్కువ పరిగెడతాడని చెప్పి స్లోగా పరిగెడతాడు. ఇది నా అంత రావులే అనుకున్నా. బట్ వచ్చి 79 అని చెప్పేసరికి నేను షాకు. ఎట్టు వచ్చారా, నేను 2 రోజులు నమ్మలా, అదేదో చూపించేదాకా నమ్మలా.
79 వచ్చాయి. ఎందుకంటే మీకు ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే, నేను సురేష్ కంటే చిన్నప్పటి నుంచి గ్రౌండ్ ప్రాక్టీస్ చేసేవాడు, ఒక స్కిల్ ఉండేది. నేనేందంటే ఒక ముద్దుగా రన్నింగ్ కూడా జస్ట్ బీటెక్ లో ఒక అన్నం చూసి రన్నింగ్ కొట్టాలనిపించింది. తన యొక్క మా కాలేజీలో అశోక్ అని నాకు పేరు కూడా గుర్తు. 100 మీటర్స్ అలా అప్పుడు చిన్నగా 100 మీటర్స్ లో ఫస్ట్ రావడం అవి వచ్చాయి. తర్వాత గ్రౌండ్ లో సురేష్ వల్ల నేను గ్రౌండ్కి వచ్చాను. గ్రౌండ్ లో సునీల్ అనే ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. అతను నాకు గ్రౌండ్ లో ఒక మంచి గురువు లాగా అనమాట. అతను అన్ని టిప్స్ చెప్పడం, నేను హార్డ్ వర్క్ చేసేవాడిని. అతను ఎంత ఇతనితో పాటు పరిగెయడం, అతను పరిగెయడం వల్ల నేను పరిగెచ్చేవాడిని కదా ఎక్కువ. 4 రౌండ్లు వెళ్ళిపోయేవాడిని. ఇతనికి తోడు ఉండకుండా వెళ్ళిపోయేవాడిని. ఇతనికి తోడు అతను సునీల్ అనే అతను ఉండి బాగా 10 రౌండ్లు. నేను చెప్పే కదా ఇంకొక వీడియోలో చెప్పుకుంటాం, ఒక నీ బాడీని మోల్డ్ చేసుకోవాలి. మోల్డ్ చేసి నేను అసలు ముద్దు లాంటి వాడిని. అలాంటిది మంచి టాప్ గా 100 మీటర్స్ 10.85 చేశాను, 600 5.45. అలాగా నీ బాడీని నువ్వు మోల్డ్ చేయాలంటే స్లోగా లాంగ్ రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ ఎండ్యూరెన్స్ పెంచుకోవాలి. సరే ఇప్పుడు ఈవెంట్స్ గురించి ఎందుకు, ఈవెంట్స్ అయిపోయాయి సో వదిలేసాం. మాకు ఇంకా జాబ్ వస్తుందా రాదా వచ్చి మాకు మైండ్ లో వెళ్ళిపోయాం. నువ్వు ఇంకో వేరే దానికి వెళ్ళిపోయావు. నేను ఇంక మళ్ళీ సాఫ్ట్వేర్ అయితే జాయిన్ అయిపోయాడు. వెళ్ళిపోయా. తర్వాత నేను కూడా ఇంకో కోచింగ్ కి కోర్స్ తీసుకుంటా ఉన్నాను. వెళ్ళిపోదాం సడన్ గా సెప్టెంబర్ వినాయక చవితి అప్పుడు రిజల్ట్స్ వచ్చాయి. సెప్టెంబర్ చివరిలో వచ్చింది, అక్టోబర్ అంతే. సెప్టెంబర్ చివరిలో వచ్చాయి రిజల్ట్స్. నాకేం మనసులో పోబుద్ది అని లేదు. కానీ గుర్తుపెట్టుకోండి, ఎవరైనా వెళ్ళకూడదు అనుకుంటే ఫస్టే వెళ్ళమాకండి. ఒకసారి గవర్నమెంట్ ట్రైనింగ్ లోకి వెళ్ళారా, ఈ గవర్నమెంట్ అనే ట్యాగ్ నిన్ను వదలనీదు, వదిలేసి వచ్చేదని. కానీ మేము ఇక్కడ ఒకటి ఫిక్స్ అయ్యాం, మనకి లిమిట్ కావాలి మైండ్ లో. ఒక్కసారి ఫిక్స్ అయ్యాం ఏంది అనిల్, మంది ఓసి మనకి వెళ్తేనే నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారో ఇవ్వరో, ఇకపోతే మన వయసు దాటిపోద్ది. సో ఓసీలకి ఇంత అని ఉంటుంది కదా, అది దాటిపోద్ది. సో వెళ్దాం, జాయిన్ అవుదాం. ఎప్పుడైతే నోటిఫికేషన్ రిలీజ్ అవుద్దో మానేద్దాం అని ఒక్కసారి బ్లైండ్గా చెప్పి ఇంట్లో కూడా చెప్పేశాం అది ఉంటుందని. అలాగే జాయిన్ అయ్యాము. నోటిఫికేషన్ వచ్చింది, రాదు కూడా రాలేదు, వస్తుందని చిన్న టాక్ వచ్చింది. తను మానేశాడు, నేను మానేశాం. కరెక్ట్ గా ఇంకా మేమిద్దరం 1 week లో మానేసాము. మేము అనుకునే వాళ్ళం ఏంది రే, మనం ఇప్పుడు ఎన్ని చేయి ఏం చదవకపో, నోటిఫికేషన్ వచ్చే రోజు మాత్రం మనం మానేయాలనుకున్నాం. నోటిఫికేషన్ వస్తుందని ఇన్ఫర్మేషన్ తెలిసి 1 week ముందు ఇద్దరం జాబులు మానేసాం. మానేయడం అంటే ఏం లేదు, ఆబ్సెంట్ అయిపోవడం అనమాట. లీవులు మనకు అంత ఇవ్వరు. ఆబ్సెంట్ అయిపోయి ఇక్కడే మా లోకల్లోనే ఒక సపరేట్ ఇల్లు తీసుకు. ఇక్కడ ఇంకోటి, ఒక లోకల్లో మా ఇంటికి వాళ్ళ ఇంటికి దగ్గర గ్రౌండ్కి అన్నిటికి దగ్గర ఉండేలాగా సపరేట్ హౌస్. అంటే మళ్ళీ ఏ కోచింగ్లు గీచింగ్లు లేదు, ఏ సబ్జెక్ట్ ఎవరెవరు బాగా చెప్తారో తెలుసుకున్నాము, సపరేట్ గా వాళ్ళు విన్నాము. ఏమంతే కదా, మోడల్ పేపర్ కొనుక్కున్నాము, మోడల్ పేపర్స్ రాసాము 2-3, అందరి చదువుకుంటా. డైలీ ఒకటే ప్యాటర్న్ చదువు. ఉదయాన్నే గ్రౌండ్ టైం టేబుల్ చెప్పు. అందరు ఎక్కువ టైం టేబుల్ అడుగుతుంటారు. టైం టేబుల్ చెప్పండి, మీ టైం టేబుల్ అని అది చెప్పు. ఒక రూమ్ తీసుకో. మన సోషల్ మీడియా గురించి కూడా చెప్పు. అది కూడా చెప్తా. ఇక్కడ ఫస్ట్ నువ్వు రూమ్ తీసుకున్నావు, స్టడీ హాల్ లాగా ప్రిపేర్ అయ్యావంటే నీ ఫోన్లో వాట్సాప్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు, ఫేస్బుక్ లేదు, మెసెంజర్ లేదు, ఇన్కమింగ్ కాల్స్ రాకుండా డైవర్ట్ చేసేసాం. అంటే మేము చేస్తే వెళ్ళేటట్టు, వేరే వాళ్ళు మాకు చేయకుండా అలాగా పూర్తిగా దూరంగా ఉన్నాం. ఇంకా ఏది ఈ ఆన్లైన్ క్లాసుల కోసం కొన్ని కరెంట్ టెలిగ్రామ్ పెట్టుకున్నాం. టెలిగ్రామ్ పెట్టుకుని ఇలా ప్రిపేర్ అయ్యాం. ఒక్క సోషల్ మీడియా దగ్గరికి వెళ్ళాలి. సంవత్సరం రోజులు ఏ యాప్ ఇన్స్టాల్ చేయాలి ఏది లేదు. హాట్స్టార్ కానీ, అమెజాన్ సినిమాలు కానీ ఏది అప్డేట్స్ రాకుండా ఒక్కటంటే ఎస్ఎంఎస్ అవుతుంది. ఒక ఎంటర్టైన్మెంట్ కి ఏం చేసేవాళ్ళం అంటే, ఆఫ్టర్నూన్ తినే టైంలో ఏదైనా మీమ్స్ అయ్యి యూట్యూబ్ లో ఇన్స్టాల్ చేయలేం కదా అన్నట్టు 10 minutes తినేటప్పుడు చూసేవాళ్ళం. ఏదైనా రోస్ట్లు అయ్యి ఫన్నీ వీడియోలు ఏదైనా అది ఒక్కటి చూసేవాళ్ళం. అందులో మధ్యలో ఆర్థమెటిక్ లానే వచ్చాయి. ఎందుకంటే మేము ఎప్పుడు ఇయే చూడడం వల్ల ఆన్లైన్ క్లాసులు అయ్యే వచ్చాయి. అంతే. సోషల్ మీడియా అలా సోషల్ మీడియాని దూరం పెట్టేసి మార్నింగ్ గ్రౌండ్కి వెళ్ళేవాళ్ళం, కలిసి వెళ్ళేవాళ్ళం, గ్రౌండ్ చేసుకునేవాళ్ళం, ఇంటికి వచ్చి తినేసి లంచ్ రూమ్ లంచ్ 10 అని కాదు, ఒక్కోసారి టైం అయ్యేది. గ్రౌండ్లో టైంని బట్టి ముందు వచ్చేవాళ్ళం, వెనక్కి వచ్చేవాళ్ళమి. లంచ్ ఇంట్లోనే లంచ్ తయారు చేసుకుని వెళ్ళి చదువుకుంటాం. ఇక్కడ ఒక టైం పెట్టుకుని ఆ టైంకి ఇద్దరం మళ్ళీ ఒకే ప్లేస్లో అదే రూమ్లోనే లంచ్ కూర్చొని ఒక అరగంట రెస్ట్ తీసుకొని 1 hour తీసుకునే వాళ్ళం. మధ్యాహ్నం అరగంట తినేది, ఒక 15 minutes అటు ఇటు తిరిగేది, మళ్ళీ కూర్చొనేది, మళ్ళీ 6 వరకు చదువుతాం. ఓన్లీ 6 వరకు చదివేది, 6:45 టీ బ్రేక్ అంతే. మళ్ళీ అట్టా గ్రౌండ్కి వెళ్ళేది. 6:45 కాదు 7 అనుకుంటా, 7 అంతే. ఒక హాఫ్ అన్ అవర్ టీ తాగి అట్లా అరగంట వాక్ చేసుకొని చూసుకొని కొంచెం టైం పాస్ చేసుకొని వెళ్ళేసి ఒక గంటన్నర మళ్ళీ బుక్ పట్టుకొని 8:39 వరకు మళ్ళీ డిన్నర్కి వెళ్ళేది, తినేసి వచ్చేది, మళ్ళీ 12 వరకు కంపల్సరీ చదివేది. మళ్ళీ ఇంకా నిద్ర వచ్చేదాకా. నిద్ర వస్తే నిద్రపోతాం. అనవసరంగా టైం పెట్టుకున్నాం కదా, చదవాలి ఇది కంప్లీట్ చేయాలని పెట్టుకోలేదు. ఎందుకంటే నిద్రలో ఎంత చదివినా కానీ
వేస్ట్. కానీ ఎంత నిద్రపోవాలి, ఖచ్చితంగా 7 hours అయితే నిద్రపోయావు. 7 కాదు 6. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీకు డీవియేషన్స్ అనేవి ఉండకూడదు. అది లైఫ్లో డీవియేషన్స్ ఉంటే అసలు ఇటు రాబల్లే. ఎందుకంటే మన కాంపిటీషన్ అంత హెవీగా ఉంది. ఒక కష్టపడే వ్యక్తికి మీరు ఏదైనా లవ్ చేస్తా చేసే వ్యక్తికి చాలా వేరియేషన్ ఉంటుంది, చాలా ఎఫెక్ట్ చేస్తుంది. చాలా అంటే చాలా. ఒక నోటిఫికేషనే పోద్ది దానివల్ల. కాబట్టి అది గుర్తుపెట్టుకొని ఈ డీవియేషన్స్కి ఏమి వెళ్ళొద్దు, అది ఒకటి ఇంపార్టెంట్. ఎంత మనం ఫిజికల్గా కష్టపడితే నిద్ర అనేది ఖచ్చితంగా వస్తుంది. సరిపోద్ది అంతే. సరిపోయే నిద్ర 6 hours చాలు. 6 hours నార్మల్ డేస్ లో. నీకు ఇంకా వన్స్ ఇది మెయిన్స్ పెట్టారు, ఈవెంట్స్ అయిపోయినాయి అంటే 4 hours చాలు నిద్ర. 4 to 5 అంతకంటే ఎక్కువ బాబల్లే. ఎందుకంటే ఫిజికల్ గా స్ట్రెయిన్ ఏమవుతున్నాం అంతే. సో ఆ టైంకి వెళ్ళేసరికి 4 గంటలు 5 గంటలే నిద్రపోయే వాళ్ళమే. ఏమే చివరి బాగా ఇంకా లాస్ట్ మూమెంట్ లో మేము చదివింది రాదు. లాస్ట్ మూమెంట్ లో ఎగ్జామ్ చదివింది కాదు, ఓన్లీ పేపర్స్ రాసుకున్నాం, మోడల్ పేపర్స్ అవి రివిజన్ చేసుకునే దానికే టైం ఉండేది. మేము ఎలా ఉండేదంటే వీక్ అంతా చదివి సండే ఎగ్జామ్ రాసేవాళ్ళని అంతే. ఎగ్జామ్స్ ఓన్లీ సండే రోజు మార్నింగ్ క్రికెట్ ఆడుకునేవాళ్ళని. మార్నింగ్ క్రికెట్ ఫన్నీగా మార్నింగ్ క్రికెట్ ఆడేవాళ్ళని, వచ్చి ఎగ్జామ్ రాసి అంతే స్కోర్లు చూసుకుంటా అట్లా ఇట్లా వాటిని మళ్ళీ అలా. మాకు ఒక 6 months లో అయిపోద్ది అనుకున్నాను. కానీ మధ్యలో కేసులు వచ్చాయి, డీవియేషన్లు వచ్చాయి, అయినా కానీ మనం ఎటు పోకూడదు. డీవియేషన్లు వచ్చి మనీ ప్రాబ్లం వచ్చింది, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కానీ వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకోవడం, రూమ్ ఇంట్లో సపోర్ట్ ఉంది కాబట్టి గుర్తుపెట్టుకుని ఇంట్లో సపోర్ట్ ఉండాలి. వీళ్ళు డబ్బులు ఇస్తా ఉన్నారు, మేము కూడా సేవ్ చేసుకుని వచ్చాములే. మేము అనుకున్నాం కాబట్టి ముందు నుంచే మానేయాలని మంచిగా సేవ్ చేసుకుని వచ్చాము. బట్ ఉన్నాయి కాబట్టి ఏదో కంటిన్యూ లాగాము. కానీ మా రూమ్ లో ఇంకా ఇద్దరు జాయిన్ అయ్యారు, ఉండలేక వెళ్ళిపోయారు. గుర్తుపెట్టుకుని వాళ్ళు ఉండుంటే జాబ్, కానీ ఏమి అంతే కదా, అంతే వాళ్ళు లేరు. వాళ్ళు ఫస్ట్ 2 జాయిన్ అయ్యాము, మామ మేము వచ్చి చదువుకుంటాం మామ అని 2 వచ్చారు. సరే మనకి బడ్డన్ తగ్గుద్ది కదా అని చెప్పి జాయిన్ చేసుకున్నాం. కానీ మధ్యలో ఒక్కసారి ప్రాబ్లం వచ్చింది, వాళ్ళ వల్ల కొంచెం టైం డిస్టర్బెన్స్ అవుతుందని అనుకున్నాం. గుర్తుందా, అనవసరంగా పిలిచామరా అని. కానీ మన ఫ్రెండ్సే కదా, వాళ్ళ వల్ల మనకేమవుద్దని కంటిన్యూ ఉందాం అనుకున్నాం. కానీ వాళ్ళు ఉండలేకపోయారు, జాబ్ కొట్టలేకపోయారు. కానీ మన రూమ్మేట్ ఇక్కడ ఏంటంటే చంద్రకాంత్ విషయం కూడా మనం చెప్పాలి. మాకు మంచి హెల్ప్, మాకు సపోర్ట్ చేసి నంబర్ 1 ఫ్రెండ్. నంబర్ 1 మనతో పాటు నవోదయ చదివాడు, ఇంటర్ వరకు మాతో పాటే చదివాడు, డిగ్రీ ఏదో వేరే దగ్గర చదివాడు. తనకి గవర్నమెంట్ జాబ్ కొట్టాలని చాలా ఆశ. బట్ నిజం చెప్పాలంటే కష్టపడ్డు, చేంజ్ అయిపోతుంటాడు మైండ్. డివియేషన్స్, ఇల్లు అంటాడు ఎక్కువసేపు, ఇంటి సైడ్ ధ్యాస ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఒకటి కొట్టాలంటే డిసైడ్ అయిపోవాలి. ఇంట్లో వాళ్ళతో మాట్లాడకపోయినా కానీ ఉండగలగాలి. వాళ్ళు ఎంతసేపు పిలిస్తే వెళ్ళిపోవడం అంటే చేయకూడదు. వాడికి అది ఇంట్లో ప్రాబ్లమ్స్. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ పిలవడము, ఊరికి వెళ్ళిపోవడం, చెల్లి అంటాడు, మనవడు అంటాడు, కొడుకు అంటాడు, అల్లుడు అంటాడు, ఇవన్నీ పెట్టుకోకూడదు. ఒక జాబ్ వచ్చేదాకా పెట్టుకోకూడదు. తర్వాత ఈ నోటిఫికేషన్ వచ్చాక మా ఇద్దరిలో మేమిద్దరం, నేను రియలైజ్ అయిన మిస్టేక్ ఏంటంటే, ఇంకా అది నువ్వు చెప్పకూడదు, నేను చెప్పాలి. ఇక్కడ నేను రోజు కలిసి వెళ్ళాం. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే హెల్త్. బికాస్ ఆఫ్ హెల్త్ ఎప్పుడైతే తనకి బాగా లేకుండా వచ్చింది, కరెక్ట్గా ఏంది ఈవెంట్స్ పోస్ట్ పోన్ కాకుండా ఉంటే అయిపోయి ఉండేది. అప్పుడు వర్షాలు పడి వీడి డేట్ కూడా మారిపోయింది. డేట్ మారిపోకపోయినా నీకు ఆ రోజు 75 అని వచ్చాయి. డేట్ మారిపోవడము, దానికి తోడు ఆ టైంలోనే హెల్త్ బాగుండకుండా రావడము, 70+ స్కోర్ చేయాల్సిన 65 కాడ అయిపోయి 0.5లో దూరం అయిపోయాడు జాబ్కి. ఓపెన్ కేటగిరీ 0.5లో నువ్వు అది ఈవెంట్ నీ స్కోర్ ఉంది అక్కడ. ఇంకోటి ఏంటంటే, మేము మానేసేటప్పుడు మాకు RSC వస్తే చాలు, టార్గెట్ కూడా పెట్టుకుంటారు. అది తప్పు, అది పెద్ద తప్పు అనమాట. మా ఇద్దరులో ఏముందంటే, మనం ఓసీ కదా, జాబ్ కొట్టాలి, మనం RSI కొట్టాలి, మన స్ట్రెంత్ ఈవెంట్స్ కూడా బాగా కొట్టాలని చెప్పి ఈవెంట్స్ మీద కాన్సన్ట్రేట్ ఎక్కువ పెట్టాము. బట్ పెట్టిన దానికి వచ్చింది, అది బ్యాడ్ లక్. 0.5లో అది పోవడం, తన హెల్త్ చెడిపోవడం బ్యాడ్ లక్. తను కష్టపడలేదు కాదు, నాకంటే ఎక్కువ కష్టపడ్డాడు గ్రౌండ్లో. నేనైనా చెప్పాను కదా, ఓవర్ కాన్ఫిడెన్స్, నాకు లాంగ్ జంప్ పడిపోద్ది, రన్నింగ్ వచ్చేస్తుందని నేను తక్కువ కష్టపడి వచ్చి చదువుతాను. గ్రౌండ్లో ఎక్కువ కష్టపడేవాడు, జిమ్కి వెళ్ళేవాడు, లెగ్ స్ట్రెంథనింగ్ చేయాలని చెప్పి అంత చేసి చివరికి ఆ టైమ్ ఆఫ్ మూమెంట్లో హెల్త్ చెడిపోవడం, జాండీస్ రావడం అనేది రాసిపెట్టి. దీనికి ఇంకోటి ఏంటంటే, మనకి ఏది జరగాలి ఎలా ఉంటుందంటే, నేను కానిస్టేబుల్కి ప్రాక్టీస్ చేసింది అప్పుడు 3 months, అది 79 marks. ఇప్పుడు 1 year, దీనికి 1 year పైన నువ్వు అందులో కూడా రన్నింగ్ చేసి అంత హార్డ్ వర్క్ చేసేవాడిని. కానీ కరెక్ట్ టైం హెల్త్ చెడిపోవడం అనేది వీడికి రాసి పెట్టలేదు.
మళ్ళీ ఇంకోటి ఏమైందంటే ఆ హెల్త్ చెడిపోవడం వల్ల 20 days గ్రౌండ్కి వెళ్ళలేదు లాస్ట్ మూమెంట్. అప్పుడు నేను మ్యాథ్స్ ఎక్కువ చేస్తాను. జాండీస్ వల్ల దానివల్ల ఏమైంది, మ్యాథ్స్ పేపర్ ఇంప్రూవ్ అయ్యి కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. మ్యాథ్స్ ఏంద్ర ఇన్ని మార్కులు వస్తున్నాయని అప్పుడు మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. నీకు ఇంట్రెస్ట్ వచ్చింది కానీ నీకు ఇక్కడ ఏం మెయిన్ పాయింట్, ఒకవేళ ఇక్కడ నీకు నువ్వు 70 పైన తేవాల్సిన్నాడు, 65 కాడ 68 వచ్చినా కానీ నీకేం జాబ్ కదా. అంతే కదా. ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ మ్యాథ్స్ అనుకుంటున్నా, ఈవెంట్స్ అనుకుంటున్నా. ఈవెంట్సే మరి ఈవెంట్స్ కూడా, అది కూడా ఎంత 1600 535 5 seconds మళ్ళీ ఇది. సో ఇక్కడ ఏం చెప్పాలి, మనం గ్రౌండ్ లో 530 వేస్తున్నాం అంటే నీకు 530 రాదు. అక్కడ ఎవరో రేర్ కండిషన్స్ లో వస్తుంది. సో గ్రౌండ్ లో నువ్వు 530 లోపల కొట్టాలంటే 527 దాకా ఉంటేనే. అంతే మామ. ఇంకా చెప్పాలంటే 525 520 లోపల చేస్తే, ఎందుకంటే ఆ రోజు ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. నీకు వామప్ ఉండదు, నీకు ఏ టైంలో పడుద్దో తెలీదు. ఇంకా లాంగ్ జంప్ నువ్వు ఇక్కడ నుంచి రాత్రిపూట మంచి స్లీప్ ఉండదు. నువ్వు లాంగ్ జంప్ పిట్టామో 20-30 మీటర్లు తీసుకుంటావు, ఇక్కడ అక్కడ 10 మీటర్లు కూడా ఎవరు మళ్ళీ వెంటనే వర్షం పడద్ది 100 meters. ఎన్ని కండిషన్స్ ఉంటాయా. సో అన్ని కండిషన్స్ మన చేతిలో ఉండవు. నువ్వు కష్టపడ్డమే నీ చేతిలో ఉంటుంది. అది నువ్వు నీ యొక్క హెల్త్ నీ యొక్క చేతిలో పెట్టుకొని అది నువ్వు ప్రిపేర్ అవ్వు, కష్టపడితేనే ఏదైనా. సో అన్నిటికీ మెయిన్ ఇంపార్టెన్స్ హెల్త్ జాగ్రత్తగా పెట్టుకో. మా ఊరికి జరిగింది కాబట్టి చెప్తున్నా. హెల్త్ కానీ బాగుంటే ఈరోజు 2 యూనిఫామ్లతో ఇంటర్వ్యూ ఉండేది. ఇద్దరం కలిసి కంటెంట్ చేసేవాళ్ళం యాక్చువల్గా. ఓకే, అది మా డ్రీమ్ కూడా అదే, ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఇద్దరు చెయ్యాలి అనుకున్నాము. కానీ సురేష్కి వచ్చినందుకు నాకు హ్యాపీ. నాకు రాకపోయింటే ఇద్దరు అడుగు తిన్నారు అనుకునే వాళ్ళు అందరూ. మేము ఒక సంవత్సరం మానేసి కష్టపడి జాబ్ కొట్టాము. జాబ్ రాకపోయింటే వీళ్ళిద్దరు రూమ్ తీసుకుని ఎంజాయ్ చేశారు, అటు తిరిగారు ఇటు తిరిగారు, బైక్లు వేసుకుని తెగ తిరిగారు అనుకునే వాళ్ళు అందరూ. ప్రతి ఒక్కరు మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు లూజర్స్ అనేవాళ్ళు. జాబ్ మానేసి ఎందుకు వచ్చారు, ఉన్న జాబ్ వదిలేసి వీళ్ళు పెద్ద తోపులు అనుకున్నారని ఇన్ని అనుకునేవాళ్ళు. ఒకళ్ళు నాకు రాకపోయింటే ఇద్దరు అడుగు, నాకు వచ్చింది కాబట్టి వాడి కష్టం కూడా తెలుసు అందరికి. వాడిని ఎవరు ఏమనరు, నాకంటే బాగా చదివాడు, నాకంటే బాగా కష్టపడ్డాడు. బట్ ఫేట్ అంతే, అది అందరికి రాసి ఉండాలి అంటారు కదా, గవర్నమెంట్ జాబ్ నువ్వు అంటారు కదా, అలా నాదంతా లక్ బేస్డ్. 1% లక్ ఉంది ప్రిలిమ్స్లోను, జస్ట్ క్వాలిఫై. ఈవెన్ ఇక్కడ కూడా జిఎస్ పేపర్ గురించి చెప్తున్నా. జిఎస్ పేపర్ ఎప్పుడు నాకు అదొక నైట్ మేర్. అది ఫ్రెండ్స్, మీరు ఎవరైతే బ్రదర్స్ ప్రిపేర్ అవుతున్నారో సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. నోటిఫికేషన్ వచ్చినప్పుడే వెళ్ళాలని కాదు. మీ డ్రీమ్ ఉంటే, మీకు జాబ్ చేస్తుంటే మాత్రం జాబ్ మానే మాకు హ్యాపీగా జాబ్ చేసుకుంటా, 1 గంట రోజు 4 చిన్నగా చదువుకుంటా, ఏదో ఒక టైం జాబ్ చేసేవాడికి ఏమి 24 hours వరకు ఉండదు. ఉదయం ఒక రోజు అటు పోయి గ్రౌండ్ లో అట్టా ఇటు తిరిగిరండి, బాడీని అలవాటు చేయండి. గ్రౌండ్ కి మంచి షూస్ కొనుక్కొని, మంచి నీ యొక్క లెగ్ కొన్ని ఉంటాయి టెక్నిక్స్, అవి చూసుకొని పరిగెడము. ఈ కాలంలో చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే ఏదైనా చేయొచ్చు. మన ఇద్దరం అంతే కదా, నోటిఫికేషన్ టైంలో వచ్చాము, ఇంత దాకా వచ్చాము. అదే నేను ఇప్పుడు మనకి కొంచెం బేసిక్స్ తెలుసు. మేము తెలుసుకున్నాం కాబట్టి ఎవరి మీద డిపెండ్ కాకుండా. నేనే ఈ 4-5 years దాదాపు ఇప్పుడు 2018 నుంచి 2025 దాకా ఈ 7 years ఎక్స్పీరియన్స్ మొత్తం ఇప్పుడు మొత్తం వీడియోలు చేశాను. అది మనకు రావాలంటే చాలా మంది ఏమనుకుంటారు, ఒక యూనిఫామ్ పెట్టితేనే అది నిజం ఎక్కువ రీచ్ అవుద్ది కాదు. నాకంటే ఎక్కువ తెలుసు తనకి, ఏది చదివితే అన్ని బాగా చదివి. చెప్తున్నా కదా, ఒక సక్సెస్ఫుల్ పర్సన్ కంటే ఫెయిల్యూర్ పర్సన్. చాలా మంది ఏమంటారు, సక్సెస్ అయితేనే అందరు వింటారు అంటారు. కాదు, ఎవరైతే అన్ని చూసుంటాడో వాడికి అనుభవం ఉంటుంది. వాడికి ఎందుకు రాలేదో ఆ యొక్క తప్పు అనేది వేరే వాళ్ళు చేయకుండా చేస్తారు. నాకు కూడా అదే. ఇంకా నేనేమనుకున్నాను, ఇప్పుడు నాదేమైంది, సురేష్ అప్పుడు ఫుల్ ఏడుపులు, నీకు తెలియదేముంది, కాల్ చేసి ఇద్దరం ఫీల్ అయ్యి. సురేష్ కూడా అసలు నాకు చెప్పలేకపోయాడు రిజల్ట్. నాకు చూసి వాడు ఫస్ట్ చూసుకొని ఏమనుకున్నాడు, నాకే వచ్చి ఉంటే నా చూశాను, నా నెంబర్ ఉందంటే అనిల్కి రాదు అని లేదు, నాకు కొంచెం డౌట్ ఉండింది. నాకు వస్తే అనిల్కి వచ్చేస్తుంది అనే నమ్మకంతో నేను నా చూసుకొని హ్యాపీగా ఉన్నా. ఆ తర్వాత అనిల్ది నాకు ఇంకో ఫ్రెండ్ ఉంది, ఇద్దరు చూశాను, అనిల్ లేదు, ఫోన్ చేద్దాం, ఎందుకు లేదు, నాకు ఇప్పుడు ఏం చేశాను ఎత్తలేదు, సరే ఏందో అయిందని. తర్వాత తనే చేసి కంగ్రాచులేషన్ చెప్పాడు. 1 నిమిషంలోనే సరే నేను కూడా ఎక్కువ కదిలేయకూడదు అనుకొని అట్లా ఉంటుంది. ఆ సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏం మెసేజ్ వస్తున్నాయంటే, సూరి నాకు అన్న కానిస్టేబుల్ సరిగ్గా రాయలేదు, సూసైడ్ చేసుకోవాలి అని చెప్పి. కానిస్టేబుల్ సూసైడ్ చేసుకోవాలి నాకు పెడుతున్నా. కానిస్టేబుల్కే కాదు, అసలు దేనికి చేసుకోవాలి. అంటే సూరి అప్పుడు హార్ట్ బ్రేక్ అలానే ఉంటుంది. నాకు కూడా హార్ట్ బ్రేక్ ఉంటుంది, 3 months అలానే డిప్రెషన్ ఉంది.
కానీ చిన్నగా బట్ ఇప్పుడు అచీవర్ తను తెలుసా, నాకంటే పెద్ద అచీవరు. achieve లేదు మామ, ఒక నీకు 17 to 23 6 years గ్యాప్, బీటెక్ అయిపోయాక 6 years గ్యాప్ తర్వాత కూడా పోయి తన ప్రొఫెషన్ లో సెటిల్ అయ్యి స్థిరపడ్డాడంటే సో అచీవర్ కిందే చూడాలి బ్రదర్స్. ఎందుకంటే నాకంటే జాబ్ వచ్చింది, చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి నాకు రాకపోయినా తనకు రాకపోయినా ఒక పాత అనేది పెట్టుకున్నాను, నేను ఎంఎస్ చేసుకొని అనుకోవాలనుకున్నాను. కానిస్టేబుల్ కి అయితే వెళ్ళాలనుకోలేదు. మేము అనుకున్న డ్రీమ్ ఏంది, ఎస్ఐ కొడితే ఎస్ఐ కొట్టాలి, ఎస్ఐలో ఈ పోలీస్ యూనిఫామ్ అనే జోలికి వెళ్ళకూడదు, ఇటు వెళ్ళిపోవాలనుకున్నాము. అనుకున్నట్టే నాకు వచ్చింది, నేను ఇంట్లో ఉన్నా, తను రాలేదు, అనుకున్న సైడ్ వెళ్ళాడు. ఒకటే ప్రొఫెషన్ కాదు, దేర్ ఆర్ మల్టిపుల్ ఆప్షన్స్ ఇన్ లైఫ్ అన్నమాట. నువ్వు నీ లైఫ్ నీ చేతిలో ఉంది బ్రదర్, నువ్వు ఎటు కావాలంటే అటు మలుచుకోవచ్చు. ఇంకేముంది, ఇది రిజల్ట్ రాలేదు, ఇంక 10 days ఫీల్ అయ్యాను, అన్ని చేసిన తర్వాత నౌకరీలో అప్లై చేసుకున్నాను. నేను అప్పుడు ఎక్స్పీరియన్స్ ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యి లక్కీగా ఎవరున్నా కానీ ఒక ఆస్పిరెంట్ అంటే నీకు గవర్నమెంట్ జాబే కాదు, మీకు ఎటువంటి హెల్ప్ అయినా చేయగలరు. ఎవరు ఎటు పోవాలనేది కూడా తనకు బాగా తెలుసు. నీ యొక్క స్టడీని బట్టి, నీ యొక్క గ్రేడ్ని బట్టి తను చెప్పగలరు. అదే వీళ్ళు ఇప్పుడు ఏంటంటే ఈ జాబ్ రాకపోతే లైఫ్ పోతుంది ఇలా అనుకుంటున్నారు. జాబ్కే అట్ట అనుకుంటే ఇంకా యూపీఎస్సీ గ్రూప్స్ వాళ్ళు రాసే వాళ్ళు ఏమనుకోవాలి. ఇంకా తర్వాత అలా ఇప్పుడు ప్రజెంట్ నేను మెకానికల్ ఇంజనీర్గా చేస్తా ఉన్నాను. అక్కడ చేస్తా ఉన్న తర్వాత కంటెంట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఏమనుకున్నానంటే యూనిఫామ్ ఉంటేనే పీపుల్ చూస్తారు కదా, మనం లాంటి వాళ్ళం మామూలుగా వీడియో కాదని చెప్పి నేను వీడియోలు చేస్తే నువ్వు అనుకున్నది చెయ్యి, వస్తారు, నీకు తెలిసిందంతా చెప్పు అని చెప్పి సురేష్కి వీళ్ళు డిస్కస్ చేస్తే రే నువ్వు చెయ్యరా అన్నారు. కానీ నాకేమనిపిస్తుంది, ఎవడు చూస్తాడరా యూనిఫామ్ లేకపోతే ఏముండదు అనుకున్నాను. బట్ మన ఆస్పిరెంట్స్ అంతేమి అంతే హ్యూస్ అంటే కాదు, వాళ్ళు కూడా తెలియగల వాళ్ళే. ఇప్పుడున్న దాంట్లో నేను అది అనుకున్నాను, కానీ సేమ్ ఇదే షర్ట్ సూరి పోలీసు మెయిన్స్ టైం అనమాట. ఫస్ట్ ఈ షర్ట్ వేసుకొని ఒక వీడియో 5 minutes చేస్తే 15,000 వ్యూస్ వెళ్ళిపోయి ఆ రోజు 1000 subscribers వచ్చేసారు సెకండ్ వీడియోకి. నీకు నమ్మకం వచ్చింది. అందరూ ఇంకా మెసేజ్లు చాలా మంది ఇంకా అందరు కామెంట్లు పెట్టారు, దానికి దాదాపు 300 కామెంట్స్. ఫేస్ లో ఏముందో అది డైరెక్ట్ గా మాట్లాడుతుంది, అందుకే ఇంకా నాకు అర్థమైంది మన ఫ్రెండ్స్ నువ్వు మిమ్మల్ని ఎవరిని కూడా మిస్గైడ్ చేయడు, ఉన్నది ఉన్నట్టు చెప్తాడు. దీంట్లో ఎట్లా ఉంటుంది ఇటు చేయండి అని ఎప్పుడు చెప్పలేదు అనుకుంటా. నేను ఫాలో అవుతాను, చూస్తానే ఉంటా, ఏం జరగద్దు అదే చెప్పాడు బ్రదర్స్. ఫస్ట్ వీడియో సెకండ్ వీడియో అనుకుంటా, దాని తర్వాత బాగా క్లిక్ అయ్యి మంచి పాపులారిటీ వచ్చింది. తర్వాత ఒక సబ్స్క్రైబరే చెప్పాడు, అన్న ఇది చేస్తున్నావు కదా ఇన్స్టాగ్రామ్లో కూడా సేమ్ షార్ట్స్ పెట్టు మంచి రీచ్ వస్తున్నాడు. ఇన్స్టాగ్రామ్ నేను షాక్ అసలు. ఇన్స్టాగ్రామ్ రోజు రోజుకి ఎట్టు పెరిగిపోతుంది, వేలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు అంచుమించు 50,000 దాటావంటే నార్మల్ విషయం కాదు, ఒక అచీవరే లక్కే చెప్పాలి. అది ఏంది, మనం ఇన్స్టాలో చూస్తుంటాం నాన్న సొల్లు చెప్పి రాలా, ఏమి అందరికి ఉపయోగపడే మాటలు చెప్పి అందరికి ఉపయోగపడే విషయాలు చెప్పి మరి అంత రీచ్ వెళ్ళావంటే నార్మల్ విషయం కాదు అసలు. అది మాత్రము మంచి మనం చూస్తుంటాం, ఊరకు ఫాలోవర్స్ వస్తారు కానీ దేనికి వస్తున్నారు వాళ్ళు, అలాంటి వాళ్ళు కాదు. నేనేమనుకున్నానంటే ఈ ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయిలు ఎక్స్పోజింగ్లు జిమ్లు ఇలాంటి కంటెంట్ గా వస్తలే, ఎడ్యుకేషన్ ఎవరు చూస్తారు అనుకున్నాను, కానీ హ్యాపీ ఉంటారు, ప్రతి దానికి ఉంటారు. నువ్వు నీ కంటెంట్ అనేది జెన్యూన్ గా ఉంది, నువ్వు ఒకరికి హెల్ప్ చేయాలనుకున్నావు కాబట్టి వస్తారు, ఖచ్చితంగా వస్తారు. నేను చాలా బాగా చెప్తున్నాను, నేను ఇంత మాట్లాడుతాను అనుకోలేదు, నా చాత మాట్లాడేస్తారు అనుకునే. నాకు చాలా షై బ్రదర్స్, అసలు నేను మాట్లాడలేను. నాకు చిన్నప్పటి నుంచి స్టేజ్ ఫియర్ ఉండేది, అదొక్కటి నేర్చుకోలేకపోయాను. నవోదయాలు అన్నీ నేర్చుకున్నా కానీ ఇంకొచ్చేస్తుంది. ఇంకా నువ్వు అన్ని దగ్గర మీటింగ్ లో మాట్లాడాలి, అందరికి కానిస్టేబుల్కి ఆర్డర్స్ చెప్పాలి. ఇంక ఇది ఒక డ్రీమ్ లా ఉండింది. ఇప్పుడు ఇది కూడా కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసేసాను. నెక్స్ట్ ఇంకా మీకు ఈవెంట్స్ వచ్చాక నెక్స్ట్ 100 meters గురించి కానీ లాంగ్ జంప్ కానీ ఇలాంటి ఫిజికల్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ సురేష్ని తీసుకొని వచ్చి తప్పకుండా వస్తాను. తప్పకుండా వస్తాను, మొత్తానికి వీడియోస్ నీకోసం వస్తా, నీకు ప్రామిస్ చేస్తా, వాళ్ళకి ప్రామిస్ చేస్తున్నా. నేను ఎక్కడున్నా అక్కడి నుంచి చెప్పి మరి నీకు హెల్ప్ చేస్తాం, వీడియోస్ చేస్తాం, మధ్య మధ్యలో లైవ్ కి తీసుకొస్తాం. మేము గ్రౌండ్ లో చాలా మందికి హెల్ప్ చేస్తాం, ఇలా చేయాలి ఇలా చేయాలని. అంతే, గ్రౌండ్ అంటే అదొక ఫ్యామిలీ లాగే వచ్చేవాళ్ళు. యూట్యూబ్ ఇది మా జర్నీ. ఇప్పుడు యూట్యూబ్లో ఎలా ఉందంటే నేనేమనుకున్నానంటే ఎవరు చూస్తారులే అనుకున్నాను. ఈరోజు 50K దాదాపు లాస్ట్ 90 daysలో 1 crore వ్యూస్ ఇన్స్టాగ్రామ్ అచీవ్మెంట్. అది పెద్ద 10,000 subscribers. అందరికీ థ్యాంక్స్. మా ఫ్రెండ్కి సపోర్ట్ చేస్తున్నాను, అందరికి చాలా థ్యాంక్స్, బిగ్ థ్యాంక్స్ అందరికి. అలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా మీరు అందరు సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా మా ఫ్రెండ్ని పరిచయం చేస్తారని కోరుకుంటున్నాను. మనకు ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, మీరు మా ఫ్యామిలీ. అందరికి మీరు మళ్ళీ నాతో పాటు నాతో నన్ను కలవాలని ఎక్కడైనా గుర్తు కలవాలి కాదు, నీతో పాటు సబ్ ఇన్స్పెక్టర్ అవ్వాలి, మీరు అవ్వాలి, నాతో పాటు డ్యూటీ చేయాలి, నన్ను కలిస్తే అనిల్ పేరు చెప్పాలి. అది మంచి. ఓకే, ఇది మా జర్నీ. ఇంకా ముందుకెళ్దాం, కలిసి వెళ్తాం. మేము ఎప్పుడున్నా కలిసే ఉంటాం.
ఇంకా ఎంత ఎత్తే దిగినా కానీ మేము ఫ్రెండ్సే, అంతే. ఎలాంటి జాబ్లో ఉన్నా మేము ఫ్రెండ్సే. అంతే. ప్రజెంట్ నేను చేసేది మెకానికల్ ఇంజనీర్ జాబ్ చేస్తున్నాను. చాలామంది ఎస్ఐ రాస్తావా లేదని అడుగుతున్నారు. ప్రజెంట్ అయితే అసలు దాని మీద ఎటువంటి ఒపీనియన్ లేదు. ఉన్న నాలెడ్జ్ షేర్ చేద్దాం అంతే. అంతే. ఓకే సూరి, ఇది మా జర్నీ. అందరికీ థ్యాంక్ యూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి.